వర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లటమే ప్రథమ లక్ష్యమని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా దొరమామిడి గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. وسلام على المرسلين والحمد لله رب العالمين. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఉగాది సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అలాగే నియోజకవర్గం అంతా కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి పండుగలు మరెన్నో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యల కోసం మేమంతా కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టాం. తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుతున్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా పంచాయతీ రాజ్ ద్వారా అందటం, అలాగే పండగ ఇంక ముందున్నాగానే గెలిచిన వెంటనే పండగ వాతావరణం ప్రతి కాన్స్టిట్యున్సీలో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కనుక మరొకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా రంజాన్